అన్న ఏంది అసలు ఎందుకు ఎన్నిసార్లు ఎన్హెచ్ఎంకి సంబంధించినటువంటి ఉద్యోగులు ధర్నాలు చేయాల్సి వస్తుంది? నేషనల్ హెల్త్ మిషన్లో సుమారు 17,000కు పైగా ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో గత అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఆల్రెడీ 2018వ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని అన్ని రాష్ట్రాలకు పంపించారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్లో దాన్ని అమలు చేయడం కోసం తగిన సర్కులర్లు ఇవ్వాలి. కానీ తెలంగాణ గవర్నమెంటు గత గవర్నమెంట్ ఇవ్వలేదు, ఈ గవర్నమెంట్ ఇవ్వలేదు. అట్లా ఇవ్వకుండా ఈరోజు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తోనే వెట్టి చాకరీ చేపిస్తున్నారు. అసలు బేసిక్ కూడా ఇవ్వట్లేదు. బేసిక్ పాయింట్ అంటే పర్మనెంట్ ఎంప్లాయీ యొక్క కనీసం బేసిక్ అనేది ఒకటి ఉంటుంది. ఆ బేసిక్ వేతనం కూడా ఇవ్వట్లేదు. ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసీసింగ్ రద్దు చేస్తా అని చెప్పి, ఆ విధానాన్ని రద్దు చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు గతంలో మీకు మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడదు. ఎందుకు ఈరోజు పట్టించుకోవట్లేదు? ఒకటి ఎన్నికలప్పుడు వాళ్ళ అవసరం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పేసి హామీలు ఇచ్చారు, ఓట్లు వేసుకున్నారు, గెలిచారు, అయిపోయింది. కాబట్టి వాళ్ళ రాజకీయ అవసరాలు తీరిన తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని మర్చిపోయారు. వీళ్ళకి జీతాలు పెంచుతాము, లేకపోతే సమాన వేతనం ఇస్తాము, కార్పొరేషన్ పెడతాము, పర్మనెంట్ చేస్తాము, అసలు ఈ వ్యవస్థనే ఉండదు అని చెప్పేసి ఇది కేసీఆర్ తీసుకొచ్చిన వ్యవస్థ అని రకరకాల పద్ధతులు రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడిండు. కానీ దాన్ని రద్దు చేయకుండా యథావిధిగా కొనసాగిస్తూ అదే పద్ధతిలో అమలు చేస్తూ ఉద్యోగస్తులతో వెట్టి చాకరీ చేపిస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఒక మెడికల్ డిపార్ట్మెంట్లోనే సుమారు 1,00,000 మంది ఉన్నారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్. ఓవరాల్గా మొత్తం స్టేట్ గవర్నమెంట్లో చూసుకుంటే 4 లక్షల మంది ఉంటారు. ఎన్హెచ్ఎం ముఖ్యంగా నేషనల్ హెల్త్ మిషన్ అంటే చాలా కీలకం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో నడుస్తున్న స్కీమ్. ఇది అక్కడ 60% సెంట్రల్ గవర్నమెంట్, 40% స్టేట్ గవర్నమెంట్. ఈ సెంట్రల్ ఫండ్స్తో నడుస్తున్న ఈ స్కీమ్లో సెంట్రల్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా వేతనాలు లేని పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకే ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ శ్రమదోపికి గురవుతున్నారు. బేసిక్ కానీ, డిఏ కానీ, హెచ్ఆర్ఏ కానీ, సర్వీస్ రూల్స్ కానీ ఏవీ లేకుండా ఈవెన్ నేషనల్ హెల్త్ మిషన్ యొక్క గైడ్లైన్స్ కూడా అమలు చేస్తలేరు. నేషనల్ హెల్త్ మిషన్లో గైడ్లైన్స్ ఉన్నాయి. వీళ్ళకందరికీ కూడా ఈక్వల్ పే, ఈక్వల్ రెమ్యునరేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఉంది. ఒకటి జాబ్ సెక్యూరిటీ ఉంది, సెలవులు ఉన్నాయి, ఆరోగ్య బీమా ఉంది, జీవిత బీమా ఉంది, ప్రమాద బీమా సౌకర్యాలు ఉన్నాయి, అదే రకంగా మెటర్నిటీ బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా రకాల బెనిఫిట్స్ నేషనల్ హెల్త్ మిషన్ గైడ్లైన్స్లో ఉన్నాయి. ఆ గైడ్లైన్స్ని స్టేట్ గవర్నమెంట్ అమలు చేయాలి. అసలు అదంటే ఏమి ఇవ్వట్లే. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం కూడా జీతాలు పెంచకుండా ఎవ్రీ ఇయర్ 5%, 10% పెంచుతూ పోవాలి. అది కూడా పక్కకు పెట్టేసి మెటర్నిటీ బెనిఫిట్స్ కానీ ఇలాంటి ఏం హెల్త్ కార్డ్స్ కానీ ఇవన్నీ ఏం లేవు. మెటర్నిటీ బెనిఫిట్ అంటే ప్రసూతి సెలవులు ఇస్తారు కానీ జీతం ఉండదు. ఉదాహరణకు చెప్పాలంటే, ఉదాహరణకు ప్రమాదం జరిగి గాయపడతాడు, చనిపోతాడు అనుకోండి, ఎక్కడన్నా వాళ్ళకి ఏం నష్టపరిహారం లేదు, ఆరోగ్య బీమా సౌకర్యం లేదు. ఈరోజు అనేక రకాల ఏ సౌకర్యం లేకుండా వెట్టి చాకరీ చేపిస్తున్న పరిస్థితి ఎన్హెచ్ఎంలో ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేసే ఉద్యోగస్తులందరూ కూడా అన్ని రాష్ట్రాల్లో ఆందోళన పోరాటాలు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఆ గవర్నమెంట్ పర్మిట్ కూడా చేసినాయి. కొన్ని స్టేట్ గవర్నమెంట్స్లో, కొన్ని హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీరు ఇలాంటి కొన్ని రాష్ట్రాల్లో స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని పర్మనెంట్ కూడా చేశారు. మరి వీళ్ళని పర్మనెంట్ చేయాలి కదా. ఇక్కడ 17,000 మంది ఉన్నారు, ఎక్కువేమున్నారు. ఇవి ఖాళీలు 20-30 వేల ఖాళీలు ఉన్నాయి. కాబట్టి ఎన్హెచ్ఎం ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయడమే ఇది ఒకటే దీనికి పరిష్కారం. అలాగే అప్పటిదాకా 100% గ్రాస్ సాలరీ పేరిట బేసిక్ ఇవ్వాలి, డిఏ ఇవ్వాలి, హెచ్ఆర్ఏ ఇవ్వాలి, సెలవులు ఇవ్వాలి, అన్ని రకాల సౌకర్యాలు. మినిస్టర్ గారు ఏం చెప్పారు? ఎన్నిసార్లు కలిసిరు ఆయనకు? ఇవన్నీ ఇప్పుడు ఎట్లుందంటే మన డిపార్ట్మెంట్లో తెలంగాణలో చాలా సంఘాలు ఉన్నాయి. సిఐటి ఉంది, ఏఐటీస్ ఉంది, ఇండిపెండెంట్ సంఘాలు ఉన్నాయి, ఐఎన్టీసీలు ఉన్నారు, రకరకాల టీఆర్ఎస్ సంఘాలు, రకరకాల సంఘాలు ఉన్నాయి, క్యాడర్ సంఘాలు ఉన్నాయి. ఎవరికి వాళ్ళుగా 100 సార్లు కలిశారు, అనేక సార్లు కలిసిన దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ కానీ, ఒక చర్చ కానీ, సంఘాలతో మాట్లాడడం కానీ, లేదా గవర్నమెంటే ఒక మీటింగ్ పెట్టుకొని చర్చించుకోవడం కానీ ఇప్పటిదాకా చేయలేదు. ఆ నిర్లక్ష్యం కనబడుతుంది కాబట్టి వీళ్ళలో అసంతృప్తి పెరిగిపోయి ఈరోజు ధర్నా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది కాంగ్రెస్కు సంబంధించినటువంటి రాజకీయంగా భవిష్యత్తులో కూడా నష్టం జరుగుతుంది. మీరు ఇచ్చిన హామీని అమలు చేయకపోతే యువత ఈ ఉద్యోగస్తులందరూ తిరుగుబాటు చేస్తారు. మీరు ఆలోచన చేసుకొని ఎన్హెచ్ఎంని ఇతర రాష్ట్రాలను కూడా పరిశీలన చేసుకొని వీళ్ళందరికీ తగిన జీతభత్యాలు పెంచుతూ ఉద్యోగ భద్రత ఇవ్వాలి, పర్మనెంట్ చేయాలి. ఇది మేము కోరుతున్నది. సిఐటిగా తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ కూడా ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి సంపూర్ణంగా మేము మద్దతు ఇస్తున్నాం. ప్రజాభవన్కు పోతే ఏ సమస్య అయినా పరిష్కరిస్తున్నారంట మంత్రులు, ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉంటున్నారు. ఇది ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు కదా. మరి ప్రజాభవన్ అనేటువంటిది, ప్రజాపాలన అనేటువంటిది అక్కడ మంగళవారం, శుక్రవారం ఏదో కార్యక్రమం పెట్టుకున్నారు. ప్రజల యొక్క సమస్యల్ని
ప్రభుత్వం పరిష్కారం చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు డైవర్ట్ చేయడం కొరకు ఏదో చేస్తని భ్రమలు కల్పించడం కొరకు పెట్టినటువంటి ప్రజాభవన్. ఓన్లీ మెమరాండం తీసుకుంటారు, ఇనిషియల్ వేస్తారు, గవర్నమెంట్కి పంపిస్తారు అంతే తప్ప వాళ్ళకేం ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏం లేవు. సమస్య పరిష్కరించే పవర్స్ ఏం అక్కడ ఇవ్వలేదు, చిన్నారెడ్డి గారికి ఇవ్వలేదు, ఇంకోరికి ఇవ్వలేదు. వాళ్ళు ఫార్వర్డ్ చేసేది అంటే ఒక రకంగా టపాల్ సెక్షన్ లాగా, కాకపోతే ఫోన్లు చేసి మాట్లాడతారు, వస్తున్నారు, పరిశీలన చేయండి అంటారు తప్పే ఏ ఒక్క సమస్య ఆ ప్రజాభవన్ ఉండలేరు, అందులో మంత్రులు ఉండరు, ఎవడు ఉండడు. అక్కడ ఇన్ఛార్జ్ చిన్నారెడ్డి గారు అని చెప్పేసి ఒక స్పెషల్ ప్రభుత్వ సలహాదారుని అక్కడ పెట్టారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ దివ్యా మేడం ఉంటుంది, దరఖాస్తులు తీసుకుంటారు, ఫార్వర్డ్ చేస్తున్నారు, పంపిస్తున్నారు తప్ప సమస్యలు పాలసీ మ్యాటర్ని పరిష్కరించేటువంటి పవర్ వాళ్ళకి లేదు. అది పాయింట్ మెయిన్. ఏం చెప్పాలనుకుంటున్నారని, ఒక పక్క మహిళల అభివృద్ధి నా లక్ష్యం అని చెప్పి నిన్న కూడా మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ చూస్తే మెడికల్ ఫీల్డ్లో ఎక్కువ శాతం మహిళలే కనిపిస్తారు ఎక్కడ చూసినా కూడా. మరి ఒక పక్క కోటీశ్వరాలని చేస్తాను, వీళ్ళకేమో 3 నెలల నుంచి జీతాలు ఆగినాయని చెప్పి మీరు అంటా ఉన్నారు. ఏమనిపిస్తుంది అంటారు? అంటే ప్రజాపాలన, మహిళలకు ఉద్ధరణ, మహిళా సాధికారిత, రకరకాల ఇందిరమ్మ రాజ్యం అనే రకరకాల ఎన్ని పేర్లు పెట్టినా ఏ ప్రభుత్వాలు వచ్చినా మహిళలకు సంబంధించినటువంటిది శ్రమను దోసుకోవడం తప్పిస్తే ఏమి లేదు. రకరకాల స్కీముల పేరిట వాళ్ళ మహిళల్ని ఎంగేజ్ చేసుకొని తక్కువ జీతానికి, తక్కువ పని, తక్కువ కూలికి, తక్కువ వేతనాలకు ఏ చట్టాలు అమలు చేయకుండా పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మహిళలకు ఏదో ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి చూపించినట్టు భ్రమలు కల్పిస్తున్నారు. కానీ అత్యంత శ్రమదోపిడికి గురవుతున్నది, జీతభత్యాలకు గురవుతున్నది, వెట్టి చాకిరికి గురవుతున్నది మహిళలే. అందరినీ మహిళలతో వెట్టి చాకిరి చేయించుకునే ప్రభుత్వాలు ఇవి, అంతే తప్ప ఇంకోటి కాదనేది మా యొక్క అభిప్రాయం. ఏం చెప్తావు ఈ సమస్య మీద ప్రభుత్వానికి ఏం చెప్పాలి? ఒకటి, నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించింది స్పష్టంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్హెచ్ఎంలో ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ దగ్గర పెట్టుకొని ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, డైరెక్టర్ గారు, ఎన్హెచ్ఎం మిషన్ డైరెక్టరు, మినిస్టర్ సమక్షంలో ఒక మీటింగ్ పెట్టుకొని ఆ గైడ్ లైన్స్ని అమలు చేయాలి. సుప్రీంకోర్టు జడ్జి ప్రకారంగా సమాన వేతనం సమానం ఇవ్వాలి. ఇతర రాష్ట్రాల మాదిరిగా ఇక్కడ కూడా వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి. ఇది మేము ప్రధానంగా కోరుతున్న డిమాండ్. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి మీరు ప్రధానంగా? చాలా వర్క్ బర్డెన్ ఎక్కువైతుంది. ఎన్హెచ్ఎంలో చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ 100% రీచ్ అవ్వడం కోసం అని చెప్పేసి ప్రతి ఒక్క సిస్టర్కి బీపీ, షుగర్లు వస్తున్నాయి. మదర్ చైల్డ్నే కాకుండా ఈ ఎన్హెచ్ఎంలో చాలా ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేయాల్సి వస్తుంది. వాటి వల్ల బీపీ, షుగర్లు వస్తున్నాయి. దాంట్లో 20 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ బేసిక్లోనే చేయడం అనేది కూడా కరెక్ట్ లేదు. కనీసము సీనియారిటీ ప్రకారం అన్నా రెగ్యులరైజేషన్ చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ప్రకారం సమాన పనికి సమాన వేతనం అనే ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదు. కనీసము ఇది రెగ్యులరైజేషన్ చేసేటప్పుడు కూడా మార్క్స్ 30 మార్క్స్ యాడ్ చేస్తామని చెప్పేసి మొన్న ఇచ్చారు. ఇప్పటివరకు ఆ రిజల్ట్ బయట పెట్టింది లేదు. ఇంకా దాంట్లో 20 మార్క్స్ అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి చాలా ప్రభుత్వం మమ్మల్ని చాలా మోసం చేస్తుంది. ఇప్పుడు కనీసం జీతాలు కూడా లేకుండా 3 నెలల వరకు జీతాలు లేకుండా ఉంటే, కొంతమంది భర్తలు లేకుండా ఉండే స్త్రీలు ఉన్నారు, పిల్లలు, వృద్ధులు ఉంటారు. వీళ్ళందరూ ఫ్యామిలీ ఎలా నడుస్తుంది, వీళ్ళందరిని ఎలా చూసుకుంటారు? కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మమ్మల్ని సీనియారిటీ ప్రకారం రెగ్యులరైజేషన్ చేయాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఇప్పుడు వేతనం ఎంత ఇస్తున్నారు అసలు మీకు డిపార్ట్మెంట్ వైజ్గా? 27,000 ఇస్తున్నారండి. ఆ జీతం ఎందులోకి కూడా ఇప్పుడు ఉన్న రేషన్ ఇవన్నీ కూడా స్కూల్ పిల్లలకి ఫీజులు ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. ఆ శాలరీ ఎందులో కూడా సరిపోవటం లేదు. ఈఎంఐలు కట్టడానికి వీటికే సరిపోతుందండి. ఎట్లా అనిపిస్తూ ఉన్నది? ఒక పక్క ప్రజాపాలన అంటుండ్రు రేవంత్ రెడ్డి గారు. మీకు గతంలో కూడా మీ దగ్గరికి వచ్చి మీకు మద్దతుగా హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి మీరు చూసిరు కల్లారా. ఏమనిపిస్తూ ఉన్నది ఇప్పుడు? మాకు అనిపించింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని ఇది గతంలో కూడా 2008లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము అందరినీ రెగ్యులరైజేషన్ చేసింది. అదేవిధంగా ఇప్పుడు కూడా మమ్మల్ని చేస్తుందని ఆశ ఉండే. ఇప్పుడు ఆశ కూడా కోల్పోయినామండి. ఆశ కోల్పోవడమే కాదు, ఫస్ట్కే శాలరీస్ కూడా రాకపోయే వరకు మాకు చాలా బాధాకరంగా ఉంది. హెల్త్ మినిస్టర్ ఏమంటున్నాడు? హెల్త్ మినిస్టర్ తను ఏమి స్పందించారండి. అన్నిటికీ తల ఊపుతారు, చేస్తామని అంటారు. యథావిధి తదస్థితి.